అత్తయ్య వాళ్ళ ఊర్లో మాత్రమే నాకు దొరుకుతది. నేనెక్కడ చూడలేదు. ఏ షాప్స్‌లో కూడా అమ్మడం చూడలేదనమాట. సో, ఇదెలా ఉంటుందంటే ఒకటి 5 కేజీస్ ఒక ఇటుక బెడ్ ఎలా ఉంటుంది, అలా ఒక స్క్వేర్ షేప్‌లో ఉంటది. సో, దీన్ని కట్ చేయడం చాలా కష్టం. చాలా స్మూత్‌గా ఉంటది. కట్ చేసినప్పుడు కూడా పట్మని ఇరగదు. చాలా స్మూత్‌గా మనకి తేనె మైనం ఉంటది గదా! అలా ఉంటుందనమాట పట్టుకోవడానికి కూడా. బట్ ఒకసారి నోట్లో పెట్టుకుంటే తేనె ఫ్లేవరు చాలా టేస్టీగా అనిపిస్తది. అండ్ దీని డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. అంటే ఇది ఎలా చేస్తారని. ఇది మనం కొన్న బెల్లం చూసారా ఒక ఇసుకలాగా ఉంటదనమాట. కానీ అది చాలా మైనంలా ఉంటది. సో, డిఫరెన్స్ ఏంటో తెలీదు. బట్ ఆ బెల్లం యూజ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే నార్మల్ షాప్స్‌లో దొరికే ఈ మన రెగ్యులర్ బెల్లం కొనాలి అన్నా, తినాలన్నా ఇంట్రెస్ట్ రాదు. ఎస్పెషల్లీ నాకు. సో, ఎప్పుడూ ఒక 5 కేజీస్ తెచ్చుకుంటే చాలా రోజులొచ్చేస్తది. అండ్ స్పెషాలిటీ ఏంటి? ప్రాసెసింగ్ ఏంటి? అసలు డిఫరెన్స్ ఏంటి? అనేది కూడా నేను ఒకసారి కనుక్కొని నేను డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.